హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కొత్త తమిళ్ క్రైమ్ థ్రిల్లర్ కాళిదాస్ 2 గురించి మాట్లాడుకుందాం. శ్రీ సెంథిల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో భరత్ హీరోగా నటించారు. అండ్ ఇది 2019లో వచ్చిన సూపర్ హిట్ మూవీ కాళిదాస్కి ఇది ఫ్రాంచైజీ సీక్వెల్. కానీ ఈ మూవీ చూడడానికి మీరు ఫస్ట్ పార్ట్ చూడాల్సిన అవసరం లేదు. అండ్ ఈ పార్ట్ 2 కంప్లీట్గా కొత్త స్టోరీతో వచ్చారు. మరి ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ నాకు ఎలా అనిపించిందో స్పాయిలర్స్ లేకుండా ఈ రివ్యూలో చూద్దాం. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, ఒక పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో న్యూ ఇయర్ వేడుకల మధ్యలో ఒక 4 ఏళ్ల చిన్న పాప మిస్ అయిపోతుంది. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇన్స్పెక్టర్ కాళిదాస్ అంటే హీరో భరత్ వస్తాడు. కానీ హీరో ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన తర్వాత అదే అపార్ట్మెంట్లో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. ఇంకా అక్కడ వచ్చే ప్రతి క్యారెక్టరు మనకు సస్పెక్ట్ లాగా అనిపిస్తారు. దీనికి తోడు అక్కడ స్టెఫెన్ అని ఒక మిస్టీరియస్ క్యారెక్టర్ ఉంటాడు. అలాగే కాళిదాస్ సుపీరియర్ ఆఫీసర్ డిఎస్పి వైష్ణవితో ఆయనకి వచ్చే ప్రొఫెషనల్ క్లాసెస్ అండ్ ఈ సిచ్యువేషన్స్ అన్నిటి మధ్యలో ఈ కేసుని ఎలా సాల్వ్ చేశారు అనేదే సినిమా కథ. అండ్ ఇంకా ఈ మూవీ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, మొదటగా క్లైమాక్స్ లాస్ట్ 20 మినిట్స్ అసలు విలన్ ఎవరు అనే ట్విస్ట్ చాలా అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది. హీరో భరత్ పర్ఫార్మెన్స్ చాలా రియలిస్టిక్గా ఉంది. ఎక్కడ ఓవర్ యాక్షన్ లేదు, మాస్ హీరోయిజం అసలే లేదు. జెన్యూన్ కాప్గా అదరగొట్టారు. టెక్నికల్గా శామ్ సిఎస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీకి పెద్ద పిల్లర్. సినిమా పేసింగ్ కొంచెం స్లోగా ఉన్నా బీజిఎం వల్ల టెన్షన్ మెయింటైన్ అవుతుంది. సినిమాటోగ్రఫీ అండ్ సపోర్టింగ్ క్యాస్ట్ కూడా పర్ఫార్మెన్సెస్ చాలా బాగా చేశారు. మరి మైనస్ పాయింట్స్ ఏమిటంటే, స్క్రీన్ ప్లేలో ఎక్కువ ట్విస్ట్లు పెట్టడానికి ట్రై చేశారు. దీనివల్ల సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ రష్డ్గా అనిపిస్తాయి. స్టోరీలో కొన్ని సబ్ ప్లాట్స్ పెట్టారు మనల్ని డైవర్ట్ చేయడానికి, అవంతా సాటిస్ఫైయింగ్గా అనిపించలేదు. ఫస్ట్ పార్ట్లో ఉన్న స్ట్రాంగ్ ఎమోషనల్ డెప్త్ ఈ పార్ట్లో మిస్ అయిందని నాకు అనిపిస్తుంది. చివరిగా చెప్పాలంటే, కాళిదాస్ 2 ఒక మంచి ఇంటెలిజెంట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. లాజిక్ డ్రైవెన్ మూవీస్ అండ్ మిస్టరీ లవర్స్కి ఇది తప్పకుండా నచ్చుతుంది. ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ అండ్ ఆహా ఓటీటీలో అవైలబుల్గా ఉంది. నో అడల్ట్ కంటెంట్, ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. ఈ రివ్యూ మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.